హాయ్! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. మా వంట ఆవిడ గురించి, పని మనిషి గురించి మాట్లాడేదుంది ఇవాళ వీడియోలో అంతే. పెద్ద టాపిక్ ఏం లేదు. ఇప్పుడే ఈరోజే షూట్ చేసిన వీడియో అండి. ఇప్పుడే మీకు ఎడిటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎడిటింగ్ చేసే టైం ఎంతయిందంటే 8:40. 6:20కి వచ్చింది ఆవిడ. 7:40కి వెళ్ళింది. ఇవి చేసేసి ఇంకేంటి రోటీ చేసింది, అన్నం చేసింది, నలుగురికి అరబీ సబ్జీ చేసింది, పప్పు చేసింది. ఈ 4 చేసింది. టీ పెట్టించింది. అంతే. 7:40కి వెళ్ళిపోయింది. అంటే ఎంతసేపు చేసిందంటే గంటన్నర కదా! ఇంకా దానికే ఆవిడ మా ఆయన గిన్నెలు బయట వెయ్యి అంటే, ఇది నా పని కాదు పనావిడ పని. ఆవిడ చేసుకుంటుంది, నేనెందుకు జాలి, నేను 15 నిమిషాలు లేట్ అయింది రావటము అని ఎదిరిచ్చిందనమాట. అంటే ఒకరోజు వేసింది. అంటే అంత సిస్టమాటిక్‌గా ఉంటారు వాళ్ళ వర్క్‌లో. సో, వాళ్ళంత సిస్టమాటిక్‌గా ఉన్నప్పుడు మనం డబ్బులు ఇస్తున్నప్పుడు మనం కూడా గట్టిగా ఉండాలి కదా! సో, ఆ టాపిక్ మీద ఈరోజు మాట్లాడుతున్నా నేను. అంతకుమించి వేరే ఏం లేదు. రోజు మనం ఒక వీడియో పెట్టుకుంటుంటాం కదా! కొంచెం డిఫరెంట్‌గా. ఎప్పుడు నేను చాలా సార్లు పని వాళ్ళ గురించి చెప్పా. అంతా ఉల్లిపాయలు మాడగొట్టింది, పెన్నము పల్చగా ఉంది అని అంటది. నెల రోజులు అయిపోయింది. ఇంకా ఎలా ఏంటి అంటే ఆమె బాధ చెప్తాను. ఆమెకు వచ్చే నెల పెట్టుకోను అన్న. 2 నెలలు అని చెప్పిన. ఫస్ట్ నెల రోజులు అన్న. చూసారు కదా! అంత మాడింది ఉల్లిపాయలు. 1 మంత్ అయింది అంతే పెట్టుకొని. ఇంకా కొంచెం నోరు కూడా పెద్దగా చేస్తున్నారు వీళ్ళు. వంట చేయడంతో పాటు నోరు కూడా పెద్దగా చేస్తున్నారు. 8,000 ఏం తక్కువ ఇవ్వట్లేదు కదండి. ఏం చేయించుకున్నాను చూడండి ఈరోజు. ఏంటి బతువా రోటీ చేయించుకున్న. 16 బతువా రోటీలు, నలుగురికి అన్నం. రోజు ఇద్దరికే వండించుకుంటే రోజు నలుగురికి వచ్చేలాగా అన్నం వండించుకున్నాను. ఇంకా కొంచెం చామదుంప కర్రీ, ఇంకా ఇది మన పప్పు చేయించుకున్నా. పప్పును చూడాలి దాని పరిస్థితి, అది ఎలా చేసిందో. చింతపండు రసం వేయాలి అన్న వేళ. ఇంకా అంతే చూడండి. టీ చేసింది. మళ్ళీ సాయంత్రం వచ్చి ఒక కర్రీ, ఒక రోటీ చేస్తుంది. ఏమీ తక్కువ ఇవ్వట్లేదు కదా, మాట్లాడుకున్నప్పుడు లాగే ఇస్తాము. ఉల్లిపాయలు మాడగొడుతున్నామమ్మా అంటే ఏమంటుంది, పెన్నంబా అడుగ పతలాగుంది అని మూసేస్తారండి. నూనె వేసేసి అలా గిన్నెను మూసేస్తారు. ఇంకా తీయరనమాట. అది అట్లాగే మాడిపోతుంది. తర్వాత ఏంటంటే పెన్నం బాగలేదని అనింది కదా మా పాప. నేను 3 రోజుల నుండి చెప్తున్నాం, నువ్వు జీలకర్ర మాడగొడుతున్నావు, ఉల్లిపాయలు మాడగొడుతున్నావు అనేసి. ఇంకా కోపం వస్తుంది వీళ్ళకు. వీళ్ళు ఎలా చేసినా మనం నోరు మూసుకోవాలి. యాక్చువల్గా వంట ఆవిడ కింద నేను పని చేస్తున్నట్టు ఉంటుంది తెలుసా. ఎందుకంటే ఆమె నడుము వంచదు. ఇలా 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 అన్ని పైన ఏముంటే అదే చేసేస్తుంది. నా వంటలు చేపిస్తుంటే ఏమవుతుందంటే ఇది వేయి ఇది వేయి అని ఆమె చేస్తుంటే నేను అత్తలాగా చెప్పినట్టు ఉంటుంది. కానీ నాకు దృష్టిలో ఏంటంటే ఆమెకి 8,000 ఇచ్చి నేను మళ్ళీ వెనకాల నిలబడి చేపిస్తున్నాను. నెల రోజులైంది. అందుకే ఈరోజు అసలు పట్టించుకోలేదు. అయినా ఇలా చేసేసింది అనమాట. పప్పు చూద్దాం ఉండండి ఎలా ఉందో. ఇంకా టీ కూడా తెలుసా సగం నేనే. ఆమె ఏం చేస్తుంది, ఫ్లాస్క్లో వేసేసి మిగిలినది అట్లా పెట్టేస్తుంది. మళ్ళీ పోయి నేనే గ్లాసులోకి షిఫ్ట్ చేస్తాను. లేదంటే టీ పొడి అంతా పాలు టీని లాక్కుంటుంది. ఎన్నిసార్లు చెప్పినా అంతే. ఇక ఎట్లా అంటే మనం కరెక్ట్గా టీ చేయించుకుంటాం. వాళ్ళకి బుద్ధి పుడితే టీ తాగుతారు, లేకుంటే అలా. రోజు టిఫిన్ తింటుంది, నచ్చిన టిఫిన్ అయితే. లేదంటే క్రీమ్ బిస్కెట్లు, టీ తాగుతుంది. ఇంకా ఇక్కడ ఏంటంటే నేను ఎప్పుడు మీకు వీళ్ళ గురించి చెప్తుంటా కదా, పని వాళ్ళ గురించి. ఇక్కడ నార్త్లో నిజంగా వీళ్ళందరినీ భరించడం చాలా కష్టం అండి. మనుషుల్ని భరించడం కష్టమే, వీళ్ళను భరించడం కష్టమే. ఏంటంటే ఆల్రెడీ చెప్పినాను, వాళ్ళకు హాల్లో ఒకటి రెడ్ది మీరు చూసే ఉంటారు. మా దగ్గర ఇట్లా రౌండ్గా తిరిగేది చైరు, దాంట్లో కూర్చోమని చెప్పినాం. వాళ్ళకేమీ నేల మీద కూర్చోమని చెప్పలేదు. వాళ్ళకి ఈ స్టూల్లో కూడా రెడ్ స్టూల్ ఉంది, దాంట్లో కూడా కూర్చోమని చెప్పాలి. దాని మీద కూర్చోమని చెప్తే వాళ్ళకి ఏది ఇస్తే అది నచ్చదు. నీది నేను వాడుకుంటాని రోజు సోఫా మీదే కూర్చొని టీ తాగుతుంది. లేదా ఫస్ట్లో ఆ చైర్ లాక్కొని కప్పు బిస్కెట్లన్నీ టీపాయ్ మీద పెట్టుకొని తింటారు. మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. రెడ్ స్టూల్లో మన పక్కకే వచ్చి ఇంకా నేను ఇక్కడ కూర్చుంటా. ఎట్లా అయిపోయిందంటే, నేను ఇక్కడ కూర్చుంటా, నువ్వేమన్నా అనుకో అని చెప్పి సోఫా మీద కూర్చుంది. వీళ్ళకి ఎట్లా అంటే, వీళ్ళు వస్తే వీళ్ళను గెస్ట్ లాగా చూడాలి, మనుషుల్లాగా చూడడం కాదు. మనం మనుషుల్లాగా చూస్తాము.
అంటే మనుషుల్లాగా అంటే మరి పరాయిల్లాగా కాకుండా మన ఇంటి మనుషులాగా మనము ఫ్రీగా చూస్తాం. అది వీళ్ళు లీనియస్ తీసుకుంటారనమాట. మనం రిస్ట్రిక్షన్ పెట్టినా కూడా అలాగే చేస్తారు. ఇంకా మా పనావిడైతే ఇక నేను పలకరించకున్నా కూర్చొని అక్కడ మా ఆయన కూర్చున్నా కానీ వంటావిడ ఇక్కడే కూర్చుంటుంది, నా పక్కనే కూర్చొని ఉంటుంది. ఇంకా సరే మనం అడ్జస్ట్ అయిపోవాలి అనేసి అడ్జస్ట్ అయిపోతాము. ఇంకా పని ఆవిడంది చూసారు, ఫస్ట్ మాట్లాడుకోవడానికి పనికి వచ్చిన రోజు నేల మీద కూర్చొని మాట్లాడేది. అబ్బో ఏమో పర్లేదే అనుకున్నా. ఆ తర్వాత నేను ఈ టీ కాఫీ ఏదనేసి ఈ స్టూల్ వేసుకొని కూర్చోంటే అది కూర్చోదు, హాల్లో ఉన్న రెడ్ దాని మీద కూర్చొని టీ కాఫీలు తాగుతుంది. సరే అడ్జస్ట్ అయిపోయినా. ఇంకా మనం మాట్లాడించకపోయినా మాట్లాడిస్తారు, వాళ్ళ సుత్తలన్నీ చెప్తారు, మన మాటలు వినరు. అది చెప్తే చెప్పనులే. కానీ ఆమె ఎంత లీనియస్ అంటే నేనైతే నటిస్తానన్నమాట, రూమ్లో పడుకుంటానని పోయి మనకే భగవంతుని గురించి జ్ఞానం బోధిస్తూ ఉంటుంది కూర్చొని. నేను చెప్పినాను ఏదో గణేశుడిది చెప్తా ఉంది. తల మనకు తెలిసిన కథ ఏంది, శివుడు గణేశుని తల నరికినది. ఈమె వచ్చి ఏదో అది ఇది అని చెప్తా ఉంటే మా పాపనింది, నేను మాకు శివుడు కదా తల నరికేది అంటే, లేదు శివుడు కాదు అని ఇంకా ఏందో చెప్తా ఉంటేనే అన్న. మా పాప చిన్నప్పుడే భారతం పుస్తకం చదివింది, ఆమెకు అన్నీ తెలుసు, రామాయణం కూడా తెలుసు అంటే మా పిల్లకు ఉంది జ్ఞానము, కొంచెం బుక్ కూడా చదివింది, రామాయణం కూడా చదివింది, అన్నీ చదివింది అనేసరికి ఇంకా మేము మొబైల్ చూసుకుంటున్నా మాట్లాడుతున్నా పట్టించుకోరన్నమాట. వాళ్ళే జ్ఞానులు అన్నట్టు కూర్చొని మనకు జ్ఞానం బోధించిపోతే ఒళ్ళు మండుతుంటుంది తెలుసా. ఎంత కష్టం తెలుసా ఇక్కడ పని వాళ్ళతో బతకడం అనేది. ఇప్పుడు మా సొసైటీ గ్రూప్లో రూల్ వచ్చింది, ఇంత జీతం ఇవ్వకూడదు, ఇంతే ఫిక్స్డ్ అని వచ్చింది. 2 బెడ్రూమ్కు 1800, 3 బెడ్రూమ్కు 2000, కసువు కొట్టాలకి వాళ్ళు మరీ కొంచెం ఎంతో తగ్గించినారు. 2 బెడ్రూమ్కి 1800 ఏమో చెప్పారు, నేనేమో 2500 ఇస్తున్నాను. వాళ్ళు పెట్టిన దానికి మేమంతా యూనియన్గా ఉన్నాము, ఎవరం పని చేయకూడదు అనుకున్నామంటే అది కరెక్టే, మీరు యూనియన్గా ఉండండి. మా వాళ్ళు కూడా వాళ్ళు మమ్మల్ని రేపు పొద్దున అంటారు కదా, వంట ఆవిడతో అన్న, రేపు మమ్మల్ని అంటారు నువ్వు ఎక్కువ పెట్టుకున్నావు, మీరు అందరు పోయి అది ఇది చెప్పింది నేను ఎక్కువ ఇస్తానని అట్లా అంటే మాతో కొట్లాడతారు. అందుకే నేను చెప్పినాను, మీరు ఒకటి డిసైడ్ చేయండి, మీరంతా ఒక మాట మీద ఉంటే నేను కూడా మీ మాట మీద ఉంటాను అని. మీరేమన్నా చెప్పండి. ఉద్యోగస్తులంత సహనం హౌస్ వైఫ్స్కి లేదండి. పని వాళ్ళు చేష్టలను భరించడం, వాళ్ళు ఇక్కడ ఎక్కువ ఇచ్చినా కూడా కొవ్వు చూపిస్తారు, అది ప్రాబ్లము. అందుకే నేను అంటాను, నేను మీకు ఎంత కావాలో తీసుకో, కానీ మీ కొవ్వు నా దగ్గర చూపిద్దు, పని మరసంగా చేసుకుని పోండి, తీసేస్తూ ఉంటానన్నమాట. వద్దురా బాబు, అత్త కింద పని చేసినట్టు ఉంటుంది ఆమెకు పని చేస్తూ ఉంటే నేను. కానీ నేను ఆమెకు జీతం ఇచ్చి పెట్టుకున్నాను కదా, ఆ మాత్రానికి ఎందుకండి చెప్పండి. ఇంట్లో వాళ్ళకి ఏంటంటే ఇబ్బంది అనేసి నేను పెట్టుకున్నాను, వాళ్ళు చేయాల్సి వస్తుందని. సో నిజంగా చెప్తున్నాను, ఈ రోజుల్లో పని వాళ్ళ లైఫే బాగుంది. మనం జాబులు చేస్తున్నా అని మనం పడి ఉంటున్నామో, డామినేషన్ చేయట్లేదో భయమో తెలియదు, కానీ వీళ్ళ దగ్గర మాత్రం మనం వీళ్ళ మీద ఆధారపడుతున్నామని చాలా టెంపు చూపిస్తున్నారు. వీళ్ళకంతా ఏంటి తెలుసా, ఇప్పుడు అందరు ఏం చేస్తున్నారంటే వాషింగ్ మిషన్లో బట్టలు పిండు, డిష్ వాషర్లో గిన్నెలు దోము, ఇలా అలవాటు చేసుకుంటున్నారు. అందరికీ పని వాళ్ళను భరించే కెపాసిటీ లేదు. నాకైతే అస్సలు లేదు. నా డిష్ వాషర్ బెస్ట్ నాకు. ఇంకా క్లీనింగ్కి కూడా నేను మా ఆయనకు చెప్పిన, డస్ట్ క్లీనింగ్కి కూడా అడుక్కోలేను, అది డైసన్ ఒకటి కొనేద్దాం, మనకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చిన తర్వాత ఇళ్ళను హౌస్ వైఫ్స్ భరించలేరండి. మీరు ఏమన్నా చెప్పండి, అర్థమైంది. జాబ్ చేసే వాళ్ళు పని వాళ్ళని భరిస్తారేమో కానీ హౌస్ వైఫ్స్ భరించలేరు. ఇంకా ముసలోళ్ళు ముతుకోళ్ళు తప్పదని అడ్జస్ట్ అవుతారు. సొంతంగా నేను ఒకటే చెప్తున్నా, పని వాళ్ళను పెట్టండి, అసిస్టెంట్గా మాత్రమే వాడుకోండి. వాళ్ళే మెయిన్ వంట చేయాలనే కంటే వాళ్ళు మనకు అసిస్టెంట్గా ఉంటే తక్కువ జీతం, మనం వాళ్ళకి అసిస్టెంట్గా మాత్రం ఉండకూడదు. లేదా వాళ్ళు ఏం చేస్తే అది చేయించుకొని తినండి. ఇంతేనండి, పప్పు చూపిస్తాను, అది చూసేద్దాం, అది ఎట్లా చేసిందో చూసేసి వీడియోని ఖతం చేద్దాం ఈ రోజుకి. నేను చెప్పిన పప్పుకి నిన్న సాంబార్ చేయించాము, అట్లాగే నువ్వు
చింతపండు రసం ఫ్రిడ్జ్లో ఉంది వెయ్యమన్నా, అది వేయకుండా మళ్ళీ ఆమె స్టైల్లో జీలకర్ర అంతా మాడగొట్టింది. అన్నీ ఇలా చేసింది. మా పాప అంటుంది, చెప్పేద్దాము వద్దని, వెళ్ళిపోమ్మని, నీకు మేమే వచ్చి హెల్ప్ చేస్తామని. అనుభవం రావాలి కదా. ఈరోజు చెప్తుంది మొత్తము అది చామదుంప. మీకు ఇంతకుముందు కూడా వీడియో చూపించిన చామదుంప చేసిందని షార్ట్ వీడియోలో. అప్పుడు చూడండి ఎలా చేసిందో. యాక్చువల్గా ఏంటంటే 4 రోజుల నుండి మేము తప్పులు పడుతున్నాం ఆమెకు. అది ఆమెకు మండుతుంది. ఇంకా ఏం కాంప్రమైజ్ అవ్వట్లే. మంట అయితే వస్తూ ఉంది కానీ కాంప్రమైజ్ అవ్వట్లే చేసే పనిలో. నేను అన్నాను, ఈరోజు చూడు నేనే నిలబడి కలుపుతూ ఉంటా తల్లి. ఇంకా ఆమె వంట నేను చేసే బదులు నా వంట నేను చేసుకోలేనా? ఆమె వంట నేను కలుపుతూ కూర్చునే బదులు ఈరోజు నేను నా వంట చేపిస్తా, చూద్దాం ఎట్లా చేస్తుందో. బాయ్, సీ యూ.